హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రథసప్తమి కదా, నేను పొద్దున్నే లేచి ఇల్లు గడపలు కడుక్కున్నానండి. కడుక్కున్న వెంటనే ఇలాగ స్టవ్ కూడా క్లీన్ చేసుకుని దానికి బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ప్రసాదము పాలు పొంగించాను. ప్రసాదం అయితే పాయసం చేశానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టేసి కొంచెం రైస్ బాగా ఉడికిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే పాత్రలో వేసి నేను పాయసం చేసుకున్నాను. ఇక్కడైతే బయట వాకిల్లో నేను కొంచెం కాస్త కడిగేసి గడపకి పూజ చేసుకున్నానండి. అంటే అదేనండి, పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత నాకు వచ్చిన ముగ్గు అయితే వేశాను. దయచేసి ఈ ముగ్గుని చూసి కామెంట్ అయితే చేయొద్దు, ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం రాదు. చాలా కష్టపడ్డాక నాకు ఈ ముగ్గు అయితే వచ్చింది. రథాల ముగ్గు వేయాలంటే అందుకని ఇది చూసి వేశాను. అది వేసిన తర్వాత కొంచెం పువ్వులు అయితే పెట్టుకున్నాను. గడపకి పూజ చేసిన తర్వాత పాయసం అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్లి తులసమ్మకి అయితే పూజ చేసుకున్నానండి. ఫస్ట్ గడపకు పూజ అయిన తర్వాత పాయసం తయారు చేశాను కదా, అది తీసుకువెళ్లి నేను తులసమ్మకి అయితే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా పిల్లలు స్కూల్ని పంపించిన తర్వాత నేనైతే చేసుకున్నానండి. పిల్లలతో కుదరదు కదా, పిల్లలకి స్కూల్కి పంపించాక చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు పూజ నాకైతే చెప్పండి. నేనైతే ఈ రోజు రథసప్తమి పూజ ఈ విధంగా చేసుకున్నాను, నాకు తెలిసిన మంత్రాలతో. అంతేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.